ఆరోగ్య అభిలాషులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఇది షుగరు బీపీ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ బూస్టర్, అపారమైన ఆయుర్వేద ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే హల్వా అండి. ఇది ఎంత బాగుంటుంది చూడండి. యాష్ కార్డ్ బూడిద గుమ్మడికాయ హల్వా. దీన్ని కోష్మాండ లేహ్యం అని కూడా అంటారు. కోష్మాండ లేహ్యం, సంస్కృతంలో కోష్మాండం అంటారు గుమ్మడికాయ. ఎంత బాగుంటుంది చూడండి. టేస్ట్ చాలా బాగుందండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేద్దాం చూద్దారండి. యాష్ గార్డ్ హల్వా ఎంత బాగుంటుంది చూడండి. ఈ బూడిద గుమ్మడికాయలు ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, జింకు, కాపరు, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, ఫైబర్, విటమిన్ బి3, యాంటీ ఆక్సిడెంట్స్ అధిక మొత్తాలు ఉంటాయండి. ఇమ్యూనిటీ బూస్ట్ అండి. అపారమైన ఔషధ విలువలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో. మెటబాలిజం బ్యాలెన్స్ చేస్తుంది. షుగర్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. బీపీ కంట్రోల్ చేస్తుంది. ఈ యాష్ గార్డ్ను సంస్కృతంలో కోష్మాండం అంటారు. కోష్మాండం అంటే గుమ్మడికాయ. వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. యాష్ గార్డ్ బూడిద గుమ్మడికాయ ఎంత బాగుంది చూడండి. దీంతో హల్వా తయారు చేస్తామండి. బూడిద గుమ్మడికాయ హల్వా. కొన్ని ఇలాగ ఆఫ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకోండి. ఎంత బాగుంటుంది చూడండి. గుమ్మడికాయ గింజలు తీసేయాలి. ఇప్పుడు మనం గింజలు తీసి ఇలా తురుముకోవాలి బాగా. గింజలు కూడా చాలా మంచిది. ఆరోగ్యంగా ఎండబెట్టి తింటే మంచిది. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ముక్కలు మనం కోరుకోవాలి. గింజలు నూరుతుంది. గింజలు ఉంటే బాగుంటుంది. గింజలు ఒక పక్కన తీసి వేరే ప్లేట్ని తీసుకోండి. ఇలా కొరుకోండి. పై తొక్కుంటే మనకు తెక్కకుండా బాగా సపోర్ట్ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది అంతగా తుమ్మాలంటే. చూడండి తురుముకోవాలంతా.
గింజలు తీసి ఇలాగంత మొత్తం ఇలా తురుముకోవాలి. తురిమేసి అప్పుడు హల్వా చేయాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. బూడిద గుమ్మడికాయ యాష్ గార్డ్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా, ఇందులో గింజలు తీస్తే ఇదో ఇలా గింజలు తీసుకోవాలి. గింజలు తీసుకొని మొత్తం అన్నీ తురుముకోవాలి. గింజలను తీసేయాలి. గింజలు ఉంటే బాగుంటుందని హల్వా. గింజలు ఎన్ని వచ్చాయి చూడండి, మొత్తం గింజలే. ఎన్ని గింజలు వచ్చాయి చూడండి, ఇవన్నీ గింజలే. అలా గింజలు తీసేసుకోవాలి. ఈ తొక్కలో కూడా పోషకాలు దిగుమతులు ఉంటాయి కదండి. తొక్క కూడా వేస్ట్ చేయకుండా, తొక్కతో పాటు తురవాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకే తొక్క వేస్ట్ అవ్వకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు చేశాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని సరిపోతుంది. గుజ్జు వచ్చేసింది కదా మనకు. తురవడం చాలా కష్టం, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తొక్కతో పాటు ఇలా తొక్క ఉంది కదా, తొక్కతో పాటు ఇలాగా చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను చూడండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. తొక్కలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, అందుకే తొక్క కూడా వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ముక్క ఉంది కదా, తొక్కతో పాటు ఇలాగా తొక్కతో పాటు కట్ చేసుకోండి. తొక్కతో పాటు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిక్సీలు తొందరగా బాగా వెళ్తాయి కదా. గుమ్మడికాయ అంతా కట్ చేసి ఇన్ని ముక్కలు వేయండి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్ట్లా తయారు చేసుకోవాలి. అని తురుముకోవచ్చు, కూడా ఎక్కువ టైం పడుతుందని నేను ఇలాగ ముక్కలు చేసి పేస్ట్ మిక్సీలో వేస్తున్నాను. ముందుగా మనం బూడిద గుమ్మడికాయ తీసుకుని బాగా కడిగేసి, గుమ్మడికాయ ఉంది కదా, ఈ గుమ్మడికాయని బాగా కడిగేసి చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని గింజలను తీసేయాలి. బూడిద గుమ్మడికాయ హల్వా కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ఒకటి, ఇలా ముద్రకాయ అయితే బాగుంటుందండి. బూడిద గుమ్మడికాయలు ముద్రతే చాలా బాగుంటాయి. లేతకాయ అయితే జ్యూస్కి బాగుంటుంది. ఈ హల్వాకు ఇలా ముదిరితేనే బాగుంటుంది. పెద్దకాయ బాగుంటుంది. బూడిద గుమ్మడి ఒకటి, బెల్లం, జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేపడానికి నెయ్యి 4 స్పూన్లు, కుంకుమ పువ్వు, ఇది కాశ్మీర్ 2 వెళ్ళినప్పుడు తెచ్చామండి. కుంకుమ పువ్వు, ఎలాచి, అంతే. యాష్ గార్డు హల్వాకు ముందుగా మనం ఈ గుమ్మడికాయ ఉంది కదా, గుమ్మడికాయ బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఇలాగా మిక్సీ వేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా, అదే చూడు ఎంత బాగా వచ్చింది. ఇలా మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా బాగా తయారైపోతుంది. తురుముకోవచ్చు, కానీ నేను తొక్కతో పాటు వేసాను. తొక్కతో తురవాలంటే చాలా కష్టంగా గట్టిగా ఉంటుంది కదా, లేట్ అవుతుంది. అందుకే నేను మిక్సీలో వేసి వేసాను. మిక్సీలో వేసి కూడా బాగానే వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చింది, చూడండి గుజ్జు ఎంత బాగా వచ్చింది. నేను ఇలా వాటర్ ఏం తీయలేదు, వాటర్తో పాటు అలా ఉంచాను. వాటర్లో కదా బలం ఎక్కువ ఉంటుంది కదా, పోషకాలనే వాటర్లో ఉంటాయి కదా,
వాష్ వాటర్ వేస్ట్ చేయకుండా వాటర్తో పాటు తీసుకున్నాను. మిక్సీ చేసినప్పుడు మనం చిన్న కొద్ది కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కాయ అంత లోపల నీరే ఎక్కువ ఉంటుంది కదా. ఇలా గుజ్జు తయారు చేసుకోవాలి. క్యాష్ కార్డ్ హల్వా, గుమ్మడికాయ హల్వాకు ముందుగా స్టవ్ వెలిగించి బాణలు పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యి బాగా కరిగాక అందులో బాదం పప్పు, జీడిపప్పు వేపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. నేతిలోనే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆ నెయ్యిలోనే గుమ్మడికాయ వేసుకోవాలి. గుమ్మడికాయ జోడు తీసుకున్నాం కదా, వేసి వాటర్ అంతా బాగా ఆవరయ్యే వరకు అలా బాగా ఉడికించుకోవాలి. గుమ్మడికాయ తురుము ఎంత బాగా ఉడుకుతుంది చూడండి, సౌండ్ చూడండి. బాగా నిండుగా వచ్చింది కదా, నీరంతా ఇంకిపోతే బాగా తగ్గిపోతుంది. మాడిపోకుండా కలపెడతా ఉండాలి. మరి హై ఫ్లేమ్, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుతూ ఉండాలి బాగా. వాటర్ ఎక్కువ ఉంటుంది. ఉడకడానికి 10 మినిట్స్ పడుతుందండి. బాగా ఉడికించుకోవాలి కదా, 10 నిమిషాలు పడుతుంది. ఈలోపు మనం బెల్లం ఉంటుంది కదా, బాగా తురుముకుంటారండి. టూ మినిట్స్ మూత పెడితే బాగా ఉడుతుంది. మూత పెట్టి కొద్దిగా ఉడికించుకోవాలి బాగా. మీరు కేజీ దిమ్మ చూపెట్టాను కదా బెల్లం మొత్తం, అందులో సగం వేసాను, 1/2 కేజీ. ఒక గుమ్మడికాయకి 1/2 కేజీ వేస్తున్నాను నేను. ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టమే. 1/2 కేజీ బెల్లం వేసాను. వాటర్ కొద్ది తగ్గింది కదా, వాటర్ కొద్ది తగ్గి మనం వేసిన చూడండి, కొంచెం సగం అయింది కదా, ఇది బాగా ఉడికింది, బాగా మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు బెల్లం యాడ్ చేయాలి. హాఫ్ కేజీ తీసుకున్నాను.
బెల్లం ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్. బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా, ఐరన్ అతి మోతాదులో ఉంటుంది, ఎనిమిక్ ప్రాబ్లం కంట్రోల్ చేస్తుంది బాగా. ఈ బెల్లంతో పాటు ఇంకా బాగా ఉడికించుకోవాలి. మాడిపోకుండా కలబెడతా ఉండాలి. కొంతమంది పంచదార వేసుకుంటారు, పంచదార కూడా వేయచ్చు, కానీ నేను బెల్లం వేసాను. పంచదార సాల్ట్ ఎక్కువ వాడకూడదు కదా, ఆరోగ్యం మంచిది కాదు, అందుకే ఎక్కువ బెల్లం వాడతాను. బెల్లంలో ఐరన్ అతి మొదలు ఉంటుంది, ఆరోగ్యం చాలా మంచిది. ఇంకో 2 minutes ఉడకాలి. కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి, ఇంకా ఉడకాలి కొద్దిగా. గుమ్మడికాయ గుజ్జు బాగా నిండుగా వేసాం కదా, సగం తగ్గిపోయింది చూడండి. అంతా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, 96% వాటర్ ఉంటుంది గుమ్మడికాయలు. వాటర్ అంతా ఎగిరిపోయింది, ఎంత బాగా వచ్చింది చూడండి. లాస్ట్లో కొద్దిగా ఎలాచి పౌడర్ కలపాలి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూడండి, గోల్డ్ కలర్ ఎంత బాగుంది చూడండి. గోల్డ్ కలర్ ఏ ఫుడ్ కలర్ వేయలేదు, ఏమీ లేదు, ఎంత బాగుంది చూడండి. లాస్ట్ 1 స్పూన్ నెయ్యి కూడా వేయాలండి. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇందులో ఫుడ్ కలర్ ఏ వేయలేదండి, ఫుడ్ కలర్స్లో కెమికల్స్ వాడతారు కదా, వేయలేదు. కలర్ చాలా బాగా వచ్చింది కదా, కానీ కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యం కూడా చాలా మంచిది కదా. కొద్దిగా కలర్ ఇంకా మంచి కలర్ వస్తుంది, కుంకుమ పువ్వు వేసాం కదా. కుంకుమ ఆరోగ్యం చాలా మంచిది కదా. ఇది శ్రమతో కూడిన పని అండి, కొద్ది టైం టేకనే, కానీ హెల్తీ ఫుడ్ తినాలంటే తప్పదు, కొద్ది కష్టపడాలి, కొద్ది టైం పడుతుంది బాగా. అయిపోయిందండి. కాస్త డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు నీళ్ళు అయిపోయాం కదా, అవి యాడ్ చేసేయడమే. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి, చూస్తూనే ఇంకా తినాలనిపిస్తుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. దీన్ని కూష్మాండలేహం అని కూడా అంటారండి. అయిపోయింది. ఇక స్టవ్ ఆపేసి ఒక బౌల్లో తీసి ఉంచుకోండి. యాష్ కార్డ్ హల్వా ఎంత బాగా వచ్చింది చూడండి. లాస్ట్లో కొద్దిగా పచ్చకర్పూరం అంటారు కదా, తిరుపతి లడ్డూలు వేస్తారు కదండి, తిరుపతి ప్రసాదాలు వేస్తారు కదా, పచ్చకర్పూరం వంటలు వేస్తారు, చాలా స్వీట్లు, అన్ని రకాల స్వీట్లు లడ్డూలు వేస్తారు, బాగుంటుంది. వేసండి. నెయ్యి సువాసన, బెల్లం వెజల్తున్నాను,
చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఎంత బాగా వచ్చింది చూడండి. హల్వా, యాష్ గార్డ్ హల్వా. యాష్ గార్డ్లో ఫైబర్ అధిక మాత్రలో ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ కంట్రోల్కు బాగా దోహదపడుతుంది. క్యాన్సర్ కంట్రోల్ చేసే ఆల్కలైన్ యాసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ కంట్రోల్ చేస్తుంది. బీపీ కంట్రోల్ అవడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా అల్సర్ తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం నివారణకు బాగా దోహదపడుతుంది. యాటిజం అంటే మతిమరుపు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. మైండ్ యాక్టివ్గా పనిచేయడానికి దోహదపడుతుంది యాష్ గార్డ్. ఈ బూడిద గుమ్మడికాయ మనం వడియాలు పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పప్పులో కలిపి కూర వండుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ టమాటా వేసి కర్రీ చేసుకోవచ్చు. ఈ బూడిద గుమ్మడికాయ తురిమేసి దోశల పిండి ఇడ్లీ పిండిలు కలిపితే సాఫ్ట్గా బాగా వస్తాయి. ఇంకా చపాతీలకు పిండిలు కూడా కలిపి చపాతీ చేసుకోవచ్చు మనం. ఇంకా సాంబార్లో కూడా కలుపుకోవచ్చు. ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కిడ్నీ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తహీనత తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మాత్రాలు ఉంటాయి కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. పెప్టిక్ అల్సర్ని తగ్గిస్తుంది బాగా. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ కదా, 96% వాటర్ ఉంటుంది. బాడీ హీట్లు తగ్గడానికి బాగా. పోస్ట్మాండ లేహ్యం, పోస్ట్మాండ హల్వా ఎంత బాగా వచ్చింది చూడండి. యాష్ గార్డ్ హల్వా ఎంత బాగా వచ్చింది చూడండి. సూపర్ టేస్ట్ అండి. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. ఇమ్యూనిటీ బూస్టర్ ఎంత బాగుంది చూడండి. చాలా బాగా వచ్చింది కదండి హల్వా. థ్యాంక్ యూ. వీడియో అన్ని నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.